శ్రేష్టమైన సమయంలోనికి వెళుతూ ఉన్నాం. ఆ శ్రేష్టమైన సమయంలో దైవజనులు మన మధ్యలోనికి వచ్చున్నారు. రెవరెండ్ ఎంకే శ్రీధర్ శర్మ గారు. వారికి సమయం ఇవ్వకముందు నేటి దినానికి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన వాక్య భాగం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు మన మధ్యలో ఉన్న డాక్టర్ శారా సుబుద్ధి గారు వచ్చి చదివి వినిపిస్తారు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 14 వరకు చదువుకుందాం. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులున్నవి, కానీ మీరు వినుటకు మందులైన వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.